సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నేను మీకు మాట ఇస్తున్నా, సర్పంచ్ ఎన్నికలలో వేరే గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయపురి మల్లికార్జున్ గారి టూత్ పేస్ట్ గుర్తుకు ఓటేసి మీరు సర్పంచ్ గా గెలిపిస్తే సంవత్సరం లోపల ఇక్కడ మండల కాంప్లెక్స్ కట్టించే బాధ్యత నాది. 6 నెలల లోపల ఇప్పుడు వేగంగా గండి రామారం పనులు జరుగుతున్నాయి. 6 నెలల లోపల గండి రామారం ఎత్తిపోతల పనులు పూర్తి చేయించి వేలేరు రైతాంగానికి గోదావరి జలాలు అందించే బాధ్యత నాది. వచ్చే వానకాలంకు గోదావరి నీళ్లు అందించకపోతే నన్ను ఈ గ్రామానికి రానియకండి. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మల్లికార్జున్ గారు సర్పంచ్గా ఎన్నికైతే, మల్లికార్జున్ గారు కూడా నాకు తోడుగా ఉంటే, మల్లికార్జున్ గారు కూడా నాకు అండగా ఉంటే వేలేరు గ్రామం నా వెనుక ఉన్నదనే ధైర్యంతో మరింత ఉత్సాహంగా నేను ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎంపీగా కడియం కావ్య ఉన్నారు, ఎమ్మెల్యేగా నేనున్నాను. గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వ సహకారం కావాలి, ఎంపీ సహకారం కావాలి, ఎమ్మెల్యే సహకారం కావాలి. ప్రభుత్వ సహకారం లేకుండా, ఎంపీ గారి సహకారం లేకుండా, ఎమ్మెల్యే గారి సహకారం లేకుండా గ్రామంలో పనిచేయడానికి ఏమాత్రం వీలు కాదు. నిధులు రావు, పనులు కావు. అదే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన విజయపురి మల్లికార్జున గారిని సర్పంచ్గా ఎన్నుకుంటే నేను, సర్పంచ్ గారు, నేను, ఎంపీ గారు అందరం కలిసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వేలేరు గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మొన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని అందరూ ఆశపడ్డారు. దానికి అనుగుణంగానే మొన్న మన వేలేరు గ్రామంలో దాదాపు 50 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకున్నాం. నేను ఇవాళ మాటిస్తున్నా మీకు, వేలేరు పెద్ద గ్రామం, మండల కేంద్రం, పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు మల్లికార్జున్ సర్పంచ్ గా గెలిపిస్తే మీకు 100 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు. అవే కాకుండా వేలేరు గ్రామ అభివృద్ధి కొరకు వచ్చే 2 ఏళ్లలో సంవత్సరానికి 1 కోటి రూపాయలు చొప్పున 2 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు ఇచ్చాను అభివృద్ధి పనులకు. అదేవిధంగా కేజీబీవి స్కూల్ కు 1 కోటి రూపాయలు ఇచ్చాం. ఇక్కడికి 1,50,00,000 రూపాయలతో మండల భవనానికి నిధులు తెచ్చుకున్నాం. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మీరు ఆలోచించండి. ప్రభుత్వంలో లేనివానికి ప్రభుత్వ సహకారము లేని వానికి, ఎమ్మెల్యే సహకారం లభించని వానికి ఓటేస్తే ఊరు ఆగమవుతుంది. వేరే పార్టీ వాడు గెలిస్తే, వేరే వ్యక్తి గెలిస్తే ప్రభుత్వం దగ్గరికి పోలేడు, నా దగ్గరికి రాలేడు. మరి ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా, ఎమ్మెల్యే సహకారం లేకుండా నిధులు ఎట్లొస్తాయో మీరు ఆలోచించండి. నిధులు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన విజయపురి మల్లికార్జునే సర్పంచ్ గా వేరే పార్టీకి ఓటేస్తే, వేరే వ్యక్తి గెలిస్తే ఊరు ఆగమవుతుంది. మల్లికార్జున్ గెలిస్తే
ఊరు బాగుపడుతుంది అని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మరి వేలేరు గ్రామాన్ని ఆగం చేసుకుందామా బాగు చేసుకుందామా ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 బ్రహ్మాండమైన పథకాలు చేపట్టాడు. అందులో మొట్టమొదటిది, గతంలో మనమందరం రేషన్ షాపులకు పోయి దొడ్డు బియ్యం తెచ్చుకునేది. ఆ దొడ్డు బియ్యం ముక్కవాసన వచ్చేది, అందులో నూకలు ఉండేది. వండుకుంటే అన్నం ముద్ద ముద్ద అయ్యేది, తిందామంటే అన్నం సప్పగా ఉండేది, రుచిగా ఉండేది కాదు. అందుకని ఆ దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి పక్క షాపులు అమ్ముకొని వేరే బియ్యం తెచ్చుకొని వండుకునేది మనం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేశాడు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ధనవంతులు, భూస్వాములు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఉన్నోడు ఏ సన్న బియ్యంతోనైతే కడుపు నిండా అన్నం తింటున్నాడో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద బిడ్డలందరూ కూడా కడుపు నిండా అన్నం తినాలని చెప్పి సన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. నేను వేలేరు గ్రామంలో ఈనాడు ఈ సభకు వచ్చిన మా సోదరి మనులను, అదేవిధంగా మా సోదరులందరినీ కూడా అడుగుతున్నాను, ఒక్కసారి సన్న బియ్యం ఎవరికి వస్తున్నాయో చేతులు ఎత్తారా? సన్న బియ్యం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తాలి. అమ్మా, సన్న బియ్యం తీసుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తాలి. మీకు రావడం లేదా సన్న బియ్యం? మిమ్మల్ని అడిగేది, మీకు సన్న బియ్యం రావడం లేదా? సన్న బియ్యం వచ్చిన వాళ్ళంతా చేతులు ఎత్తండి. అక్కడ ఉన్న వాళ్ళు, దుకాణాల ముందు ఉన్నారు, సన్న బియ్యం వచ్చిన వాళ్ళంతా చేతులు ఎత్తాలి. ఇన్ని కుటుంబాలకు సన్న బియ్యం వస్తున్నాయి, కడుపు నిండా అన్నం తింటున్నాం. రెండో ఆలోచన, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆగమవుతున్నారు, అప్పుల పాలైళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆలోచించి వ్యవసాయానికి 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. దాంతో రైతుల కొత్త ఊరట వచ్చింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఇంకొక విషయాన్ని ఆలోచించాడు. సరే, రైతులకైతే ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, పేదవాళ్ళకి ఏమి ఇస్తున్నామని ఆలోచించి ఇలా పేదవాళ్ళు ఎవరైతే ఇంటి కొరకు వాడుకుంటున్న కరెంటు బిల్లులు కట్టుకోలేక నెలకు 200, 300, 400, 500, 1000 రూపాయల బిల్లులు కట్టలేక అవస్థలు పడుతున్నారని ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో నెలకు 200 యూనిట్ల వరకు కరెంట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళందరికీ 0 బిల్స్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. నేను అడుగుతున్న వేలేరు గ్రామంలో మీకు ఎంతమందికి 0 బిల్స్ వస్తున్నాయో చేతులు ఎత్తండి. ఎంతమందికి 0 బిల్స్ వస్తున్నాయో చేతులు ఎత్తండి. కరెంటు బిల్లులు కడుతున్నారా మీరు? మరి చేతులు ఎత్తుతలేరు. కరెంటు బిల్లులు కడుతున్నారా మీరు? మరి మీ అందరికి 0 బిల్స్ వస్తున్నాయి కదా, ఇంతమందికి 0 బిల్స్ వస్తున్నాయి అంటే ఇంతమందికి ఫ్రీ పవర్ వస్తున్నది. మూడవది, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 22,500 కోట్ల వేరే ఊళ్ళకిచ్చే నిధులు కొన్ని తగ్గించైనా వేలేరుకు ఎక్కువ నిధులు నేను ఇస్తానని చెప్పిన ఈ సందర్భంగా దయచేసి విజ్ఞులైన రాజకీయ అవగాహన ఉన్న వేలేరు గ్రామ ప్రజలందరూ 1-2 సార్లు ఆలోచించి ఓటేయాలని చెప్పి కోరుతున్నాను. ఆగమాగం కావద్దు. గొడవలు చేసే వాళ్ళ చేతిలో వేలేరు పెడితే వేలేరు ఆగమైపోతుంది. అభివృద్ధి చేసే వాళ్ళ చేతిలో వేలేరును పెడితే వేలేరు బాగుపడుతుంది. అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. నేను ఎందుకు ఇంత గట్టిగా ఈ మాట అంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. మన ఎంపీ గారు ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు. నేను ఎమ్మెల్యేగా ఉంటా. మా ముగ్గురిని కాదని నిధులు తెచ్చే
మొనగాడు మగాడు ఎవరైనా ఉన్నాడా? ఇవాళ ఆనాడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి పల్లరాజేశ్వరరెడ్డి గారు కొన్ని నిధులు తెచ్చిడం. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం లేదు, ఇక్కడ ఆయన ఎమ్మెల్యే లేడు. జనగామకి ఇచ్చే నిధులు గన్పూర్లో ఖర్చు పెట్టడానికి వీల్లేదు, గన్పూర్లో ఇచ్చే నిధులు జనగామలో ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఇది మామూలు విషయం, అందరికి అర్థమయ్యే విషయం. ఇది తెలిసి కూడా మాయ మాటలు మోస మాటలు చెప్తున్నారంటే మనం నమ్మొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ఎంపీ గారు మీకు అండగా ఉంటారు, ఎమ్మెల్యేగా నా బాధ్యతగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. అందుకనే మళ్ళీ 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 మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మంచి మనిషి, అందరితో సఖ్యతగా ఉండే వ్యక్తి, గ్రామంలో గొడవలకు అవకాశం ఇయ్యని వ్యక్తి, ఎవరితోని పంచాయతీ పెట్టుకునే వ్యక్తి, ఎవరిపైన రౌడీయిజం చేయని వ్యక్తి, అవినీతికి పాల్పడని వ్యక్తి మన విజయనగరంలో మీరు సర్పంచ్గా ఎన్నుకోవాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మల్లికార్జున్తో పాటుగా వారి ప్యానెల్లో ఉన్న వార్డు అభ్యర్థులందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఎన్నుకోవాలని కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేలేరు గ్రామ ప్రజలు ఏం పాపం చేశారని మీరు వీళ్ళకి గోదావరి నీళ్ళు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఆనాడు కేసీఆర్ ఇంట్లోనే ఉండేది, కేసీఆర్ చుట్టే తిరుగుతూ ఉండేది ఆ పెద్ద మనిషి. మరి ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయించలేకపోయారు? గండి రామారం ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? వేలేరు మండలంలో మండల కాంప్లెక్స్ ఎందుకు నిర్మాణం చేయలేదు? సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. మొన్న కేసీఆర్ గారి బిడ్డ ఒక మాట అన్నది, కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలున్నాయి, ఆ కొరివి దయ్యాల వల్ల కేసీఆర్ సరిగా పని చేయలేకపోతున్నాడు అని ఒక పెద్ద మాట అన్నది. ఆ కొరివి దయ్యాలలో పెద్ద కొరివి దయ్యం ఎవడంటే పల్లరాజేశ్వరరెడ్డి అని చెప్పి ఆ పల్లరాజేశ్వరరెడ్డి కేసీఆర్ పంచన చేరి విపరీతంగా దోపిడీ చేసి యూనివర్సిటీ పెట్టుకొని, మెడికల్ కాలేజ్ పెట్టుకొని, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకొని వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి చివరికి కల్వకుంట్ల కుటుంబంలోనే చిచ్చు పెట్టి ఇవాళ వాళ్ళందరినీ ఆగమాగం చేసిన చరిత్ర పల్లరాజేశ్వరరెడ్డి. తమ్ముడు, మీ కొడుకు, మీ బిడ్డడు, మీ సోదరుడు, మీ అల్లుడు, మీ శ్రేయోభిలాషి, ఇలా మీరందరూ నిలబెట్టిన అభ్యర్థి ఒక ఒరిజినల్ కాంగ్రెస్ కు, ఒక డూప్లికేట్ కాంగ్రెస్ కు నిలబెట్టిన అభ్యర్థి మన సద్దాం. మీ అందరికి తెలుసు, పూటకో మార్చి పార్టీ మార్చేటోడు కాదు, పూటకో ఇల్లు దొక్కటోడు కాదు, సావో బతకో ఒక కాన్నే తేల్చుకుంటాడు. పేదల కష్టాలు వస్తే మీ అందులో ఉండటోడు, సుఖాలలో లేకున్నా ఆపదత్తే అన్న, అక్క, చెల్లె, తాత అని పలకరించేవాడు, గ్రామ అభివృద్ధిని కోరుకునేవాడు, ఎదిరించేవాడు, ప్రశ్నించేవాడు, అడిగేవాడు. అడుక్కునేటోడు మాత్రం కాదు, కలబడేటోడు, గుంజుకుంటూ. అందుకోసమే కేసులు పెట్టారు, సమస్యల మీద పోరాటం చేశాడు. వేలేరు మండలం అయింది, అభివృద్ధి కావాలని అడిగితే కేసులు పెట్టారు. నువ్వు ఎలక్షన్లో హామీలు ఇచ్చినాయి, నిలబెట్టమని అడిగాడు, అందుకోసమే కేసులు పెట్టాడు. ప్రశ్నించేవారు అడిగే వాళ్ళే శత్రువు అవుతుంటే మరి అడగనోళ్ళంతా అమాయకులు అయిపోతారు. మీ వేలేల్లో అడిగేవాడు, ప్రశ్నించేవాడు మీ కొడుకు, మీ బిడ్డడు, మీ తమ్ముడు, మీ సోదరుడు,
మీ మనిషి మీ నోట్లలో నాలుకలాగా ఉండే మనిషి మీ తమ్ముడు సద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు నడుతా ఉన్నాం. అదే కాకుండా ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. సర్పంచ్ సద్దాం కాదు, నేనే అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీ గ్రామంలో ఏ అభివృద్ధి కావాలన్నా గత 30 సంవత్సరాల నుంచి ఈ పార్టీ గా పార్టీ ఏ పార్టీ అని చూడలే, కష్టాలలో ఎవరు వచ్చినా కూడా పనిచేసిన ఆపదత్తే ఆదుకున్నాం. ధర్మస్థానం నుంచి ఇలా వేలేరు వరకు రోడ్ వేసిన అంటే ఇలా ఏ నాయకుడు వేయలే. ఇలా కమ్మరిపేట నుంచి ఇలా నారాయణగిరి నుంచి ఇలా ఈ రోడ్ వేలేరు వరకు రోడ్ వేసినామంటే ఇవాళ మీరు ఎవరో గమనించమని నేను అడుగుతా ఉన్నా. మడికొండ కాడ ఇవాళ మంత్రులున్నా, డిప్యూటీ సీఎంలున్నా, సీఎంలున్నా, ఎవరున్నా అక్కడ నీళ్ళు వస్తే ఉంకు చెల్లకి వెళ్ళిపోయేవాళ్ళు. 30 రోడ్లలో ఆ బ్రిడ్జి కట్టించిన చరిత్ర నాకున్నదని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీ సద్దాం రాసిన మేనిఫెస్టోలో ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చెయ్యకపోతే సద్దాం కాదు, నా గల్లా పట్టుకోమని చెప్పి సందర్భంగా నేను సద్దాం వాడు నా తమ్ముడు, వాడి కులం లేదు, మతం లేదు. అందరూ అక్క చెల్లెలు తమ్ములు, అందరూ బావలు మావలు, అందరికీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీ అందరికీ సేవ చేసే పూర్తి బాధ్యత నాదని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అందుకోసమే వేదిక మీద ఉన్న రాజన్న ఏ పార్టీ అయినా కూడా ఇలా సద్దాంను మద్దతు చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక మంచి మనిషి రేపు సర్పంచ్ అయితే ఎవరు మీ దగ్గర ఉంటాడు? రేపు నీ ఇంట్లో ఆపదొస్తే ఎవరుంటారు? ఇలా సర్పంచ్ గెలిపిస్తే నేను ఇక్కడ ఉంటానని కాదు, గతము నుంచి ఇక్కడ ఎవరున్నారు, ఈ గ్రామానికి ఎవరు సేవ చేసిండ్రు, ఈ మండలానికి ఎవరు సేవ చేసిండ్రు అన్నది ముఖ్యమని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. మీరు ఈ సర్పంచ్ని నన్ను గెలిపిస్తే మీకు 2 కోట్ల రుదులు సీఎం రుదులు తెస్తానని, మీ గ్రామంలో పెడతానని, మీరు పెట్టినే పెడతానని చెప్పి, మీరు కోరుకునే పెడతానని చెప్పి 2 కోట్ల రూపాయలు సంవత్సరం తిరగక ముందుకే మీకు ఇస్తానని ఈ మండల హెడ్ క్వార్టర్కు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో ఆదరిస్తానో బెదిరిస్తానో సద్దాంను గెలిపిస్తే ఓడిస్తే మీకు ఇలా గ్రాండ్ రాదన్నాడు. గ్రాండ్ తీసుకొచ్చే పూర్తి బాధ్యత నాది. ఒరిజినల్ కాంగ్రెస్ పూటకో పార్టీ మార్చడం కాదు, పూటకోతో స్నేహితం చేస్తోళ్ళం కాదు, పదవుల కోసం పార్టీ మార్చోళ్ళం కాదు. ఒకటే పక్కకు ఉంటాం, ఒకటే దగ్గర ఉంటాం. మీ అందరికీ సేవ చేసే గుణమే మాది. మీరు అనుకుంటున్నారు కొంతమంది సద్దాం రౌడీ అని ప్రచారం చేస్తా ఉన్నారు. చెప్పండి, నీ గ్రామంలో ఒక్క రౌడీదని చేసినో చూంచమని నేను అడుగుతా ఉన్నా. నేనే బాధ్యుణ్ణి. తిరుగుబాటు చేస్తాడు. రౌడీకి ప్రేమ గుణం ఉంటుంది, ఆలోచన గుణం ఉంటుంది, తిరుగుబాటు గుణం ఉంటుంది, ప్రశ్నించే గుణం ఉంటుంది, ఆపదత్తే అయ్యో పాపం అనే గుణం ఉంటుంది. ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రశ్నించినందుకే రౌడీ అయితే, ఇలా అడిగినందుకే రౌడీ అయితే, ఇవాళ సమస్యల మీద పోరాటం చేసినందుకే రౌడీ అయితే వాడు నిజంగా రౌడీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ నోట్ల నాలుగలాగా ఉంటాడో లేదో, నేను ఇప్పుడు ఇల్లుకు తిరిగిన ప్రతి ఇంట్లో వాని గురించి చెప్పారు. నా ఆపదలో వచ్చాడు, నా సంపదలో వచ్చాడు, నా తాత కాలితో వచ్చాడు, హాస్పిటల్ తీసుకుపోయాడు, ఇంత మంచి పేరు ఉన్నదని నాకు కూడా తెలియదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి అక్కలారా, ఏదో నీ మాట్లాడినా అన్నొచ్చిండు, స్పీచ్ ఇచ్చిండు, పోయిండు అని కాదు. మీ మండల హెడ్ క్వార్టర్లో ఒకసారి అభివృద్ధి జరగాలంటే ఈ మండలానికి కాబోయే మంచి లీడరు, పెద్ద లీడరు సద్దామే అవుతాడని చెప్పి సందర్భంగా నేను తెలుస్తున్నా. ఒక వేలేరు టౌన్కే పరిమితం కాదు,
ఈ మండలానికి 2 మండలాలకు నాయకుని చేస్తా, మీకు గొప్ప నాయకుని చేస్తా, ఇక్కడ శాసించే నాయకుని చేస్తా, మీకు అభివృద్ధి పనులు చేసే నాయకుని చేస్తానని చెప్పి మీరు సర్పంచ్ గెలిపిస్తే ఇవాళ గ్రాంట్ కొట్లాడి తెస్తాడు, అభివృద్ధి కొట్లాడి తీసుకొస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే ఉంది. ప్రభుత్వ అభ్యర్థి అతనే, ఒరిజినల్ కాంగ్రెస్ అతనే, మీ అందరికి దగ్గర ఉండేవాడు సద్దామే. సద్దాం గుర్తేంటిది? సద్దాం గుర్తేంటిది? అక్కలారా అన్నారా? సద్దాం గుర్తేంటిది? సద్దాంకు ఓటేద్దాం అనుకున్న వాళ్ళు 2 చేతులు ఎత్తి సద్దాం సద్దాం సద్దాం. మన సద్దాం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.